హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ నెక్స్ట్ మినీ వ్లాగ్. ఇవాళ మా కేరళలో సెకండ్ డే అండ్ ఇఫ్ యూ నోటీస్ వీఆర్ స్టేయింగ్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ లీ మెరిడియన్ హోటల్. ఇట్స్ టేకెన్ ఫ్రమ్ డ్రోన్ షాట్స్. ఇవి చూసారంటే అద్భుతంగా ఒక ఈగిల్ వచ్చింది. అండ్ వాట్ యూ సీ హియర్ ఈజ్ ద చైనీస్ ఫిషింగ్ నెట్స్ అంటారు వీటిని. దీస్ ఆర్ వెరీ పాపులర్. దీంతో దే డూ దోస్ ఫిషింగ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ కేరళ బ్యాక్ వాటర్స్. చేపలు పట్టుకుంటారు అండ్ దీస్ ఆర్ వెరీ ఫేమస్ ఇన్ అన్ ఏన్షియంట్ టెక్నిక్ దట్ ఆర్ స్టిల్ యూజ్ టుడే. ఇవాళ వరకు కూడా దీస్ చైనీస్ ఫిషింగ్ నెట్స్ అలా మెకానిజం దీంట్లో లేదు, కానీ రైట్ నౌ యూ కెన్ సీ ఆ విజువల్స్ దగ్గర క్లోజప్లో తీశాను. అండ్ దిస్ ఈస్ ద బ్యాక్ వాటర్స్ దట్ అటాచ్ డైరెక్ట్లీ టు అవర్ హోటల్. సో ఆ హోటల్కి యాక్సెస్ ఉంటుంది అండ్ ఫ్రమ్ దేర్ ఆ గార్డెన్లో నుంచి ఐ టుక్ ఆల్ దీస్ డ్రోన్ షాట్స్. యూ కెన్ సీ దట్ పీపుల్ ఆర్ బోటింగ్ ఇన్ దీస్ బ్యాక్ వాటర్స్. బ్యూటిఫుల్గా ఉండే ఎక్స్పీరియన్స్. అండ్ అక్కడ లాట్స్ ఆఫ్ ప్రాపర్టీస్ వర్ ఆల్సో అటాచ్డ్ అండ్ చాలామంది దే వర్ ఎంజాయింగ్ ఇన్ ది బ్యూటిఫుల్ క్లైమేట్. సో దేర్ వర్ అదర్ బోట్స్ ఆల్సో లైక్ ఇట్లా క్రూజ్ లాగా. అండ్ అక్కడి నుంచి మా ప్రయాణం షురు అయింది అండ్ వీ ఫైనలీ రీచ్ ది అలపి బ్యాక్ వాటర్స్. అక్కడి నుంచి ఇప్పుడు ఈ బోట్ చూస్తున్నారు కదా, I'm still continuing the drone footage. And ikkadi nunchi let's get right into this video. Okay, here we go. These are all shikara boats anamata. If you see, it's a small boat basically. Ante oka 4-5 passengers కూర్చునే లాగా ఉంటుంది. ఇది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అలపి బ్యాక్ వాటర్స్. తీసుకున్న ప్యాకేజ్ వచ్చేసి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 3 hours సన్సెట్ క్రూజ్ అనమాట. సో ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఈవినింగ్ టైమ్స్లో లేదా మార్నింగ్ టైమ్స్లో వెళ్ళడం ఈజ్ యాక్చువల్లీ బెటర్ వెన్ యూ ఆస్క్ మీ. ఇట్ డిఫర్స్, మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్ అనేది డిఫర్ అవుతుంది. బికాజ్ చాలామంది హౌస్ బోట్స్లో ఉండాలనుకుంటారు, బట్ నేను పర్సనల్గా ఆ చాయిస్ యూజ్ చేయలేదు. బికాజ్ పర్సనలీ ఐ ఫీల్ దాట్ హౌస్ బోట్స్లో నైట్ అది డాక్ చేసేస్తారు. డాక్ చేశాక చాలా దోమలు అలాంటివన్నీ ఉంటాయి. సో మనం బెటర్ నాలాగా హోటల్స్లో ఉండేసి ఎయిదర్ కమ్ టు మార్నింగ్ లేదా నైట్ ఈవినింగ్ సన్సెట్ టైంకి మార్నింగ్ క్రూజెస్ ఆర్ ఈవినింగ్ క్రూజెస్. ఒక 3 hours పడుతుంది బ్యాక్ వాటర్స్. నాకు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒక 3 hours టైం అన్నా మినిమం తీసుకోవాలి సన్సెట్కి. సో అలాంటి టూర్స్ అయితే మొత్తం అన్నీ చిన్న చిన్న గ్రామాల దగ్గర ఉన్నవన్నీ కవర్ చేసేస్తారు చుట్టూత బ్యాక్ వాటర్స్లో. సో అలా స్టార్ట్ చేసేసి జర్నీ ఒక 3 hours పడుతుంది. సో రైట్ నౌ టైం ఏంటంటే 3 o'clock అవుతుంది. మా సన్సెట్ ఒక 6 o'clock 6:15 వస్తుంది. కాబట్టి వాట్ ఐ డిడ్ ఇస్ వీ స్టార్టెడ్ ఆఫ్ ఎట్ 3 o'clock అండ్ ఒక 3.5 hours జర్నీ అయితే మనం చూడబోతున్నాం. సో దీని కాస్ట్ డిపెండ్స్ అండి. 500 per person నుంచి 1000 వరకు రేంజ్ అవుతుంటుంది డిపెండింగ్ ఆన్ వీక్ డేస్ ఆర్ వీకెండ్స్. నేను వీక్ డేలో వచ్చాను కాబట్టి నా ప్రైస్ నెగోషియేట్ చేసుకొని తక్కువలో పడింది. బట్ యా, సో దాన్ని బట్టి ఇది బేసిక్గా మీరు చూస్తే ఇది పర్సనల్ బోట్ లాగానే. బికాజ్ నాకు దే వర్ గుడ్ ఎనఫ్ అండ్ దే సెడ్ వీ డెంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్యాసింజర్స్. సో మా ఇద్దరినే బుక్ చేసుకున్నారు అండ్ ద హోల్ బోట్ ఈస్ టు అవర్ సెల్ఫ్స్ అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద రైడ్.
ఇది నెహ్రూ పెవిలియన్ అంటారు. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మన స్నేక్ బోట్స్ స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది బేసిక్లీ. సో ఇక్కడ ఉండి వ్యూవర్స్ చూస్తూ ఉంటారు. స్నేక్ బోట్స్ అనేది ఒక సీజన్లో స్టార్ట్ అవుతుంది కేరళలో. చాలా వరల్డ్ ఫేమస్ స్నేక్ బోట్ రేసింగ్ అంటే వరల్డ్ ఫేమస్ అండి. సో ఆ వరల్డ్ ఫేమస్ స్నేక్ బోట్ రేసింగ్ అనేది కేరళలో జరుగుతుంది. ప్రతి ఇయర్ జరుగుతుంది. చాలా పెద్ద కాంపిటీషన్ అది. దానికి వ్యూవర్స్ ఇగో ఇక్కడ పక్కనే పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఫిలప్ అయిపోతాయి ఈవినింగ్ టైంలో. ఇదిగోండి, ఇదే స్నేక్ బోట్ అంటారు. జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఎండ్లో మీకు ఒక సర్ప్రైజ్ వీడియో క్లిప్పింగ్ పెట్టాను. సో డోంట్ మిస్ టు వాచ్ ఇట్. కీప్ వాచింగ్. సో ఈ ఐలాండ్స్ చూస్తున్నారు కదండి. బేసిక్గా ఈ ఐలాండ్స్ అనేది చిన్న చిన్న గ్రామం అనమాట. ప్రతి ఐలాండ్ అనేది ఒక గ్రామం. ఈ గ్రామంకి ఏంటంటే దెర్ ఆర్ నో వెహికల్స్, నో మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్సెప్ట్ బోట్స్. సో గవర్నమెంట్ మెట్రోస్ నడుపుతుంటుంది ఈ ఏరియాస్లలో. సో యూజువల్గా మనం మెట్రో బస్సెస్, మెట్రో ట్రైన్స్ లాగా ఇక్కడ మెట్రో వాటర్ రైడ్స్ అనమాట. సో ఒకవేళ ఎవరన్నా ఇక్కడికి రావాలి, వాళ్ళ గ్రామ ప్రజలు ఇటు రావాలి ఐలాండ్స్కి అని అంటే, వాళ్ళ ఇంటికి రావాలి అని అంటే దే యూజువలీ టేక్ ద మోటో మెట్రోస్ ఆర్ వాళ్ళ ఓన్ బోట్స్ ఉంటాయి. యూజువల్గా వాళ్ళ ఓన్ బోట్స్ క్యారీ చేసుకుంటారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మెట్రోస్ కూడా ఉంటుంటాయి. అంతే, దట్స్ ది ఓన్లీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళకి. ఇది ఒక చిన్న ఐలాండ్. ఇలాంటి ఐలాండ్స్ చాలా ఉన్నాయి. సో చిన్న ఐలాండ్లో కట్టుకొని ఉన్నారనమాట. అంతే అండి, బేసిక్గా చాలా చిన్న చిన్న విలేజెస్. ఫైనలీ ద గోల్డెన్ అవర్ హస్ అరైవ్డ్. మనం ఎందుకైతే వచ్చామో, ద బ్యూటిఫుల్ సన్సెట్, హియర్ వి గో. ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఇట్. బ్యూటిఫుల్ సన్సెట్. ఇంకో విషయం చెప్పాలండి. సో బేసిక్లీ ఈవినింగ్ టైంలో ఇలాంటి సన్సెట్స్ చూస్ చేసుకోవడం వల్ల మనకి అంటే యూ డోంట్ హ్యావ్ టు స్టే ఈ బ్యాక్ వాటర్స్లో. ఇట్స్ అప్ టు యూ గైస్, చాయిస్ మీది. బట్ దాని డిసడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. బట్ ఇఫ్ యూ టేక్ లైక్ 3 hour మార్నింగ్ ఆర్ ఈవినింగ్ క్రూజ్, ఇలాంటి సన్ రైజ్ సన్సెట్ ఎక్స్పీరియన్స్ మీరు చూసుకోవడానికి ఉంటుంది. అండ్ చాలా కామింగ్ ఉంటుంది. బేసిక్గా మీకు ఎండ కొట్టదు. వాన లేని టైంలో డెఫినెట్గా చాలా పీస్ఫుల్, కామింగ్గా ఉంటుంది. సో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు మీరు. బాగుంది. 100% మీకైతే నచ్చుతుంది అని అనుకుంటున్నానండి ఈ రైడ్స్ అయితే. ఇట్లాంటివి నేచర్ లవర్స్కి అండ్ ఎక్కువ గ్రీనరీ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే డెఫినెట్గా చాలా స్ట్రెస్ రిలీఫ్ తీసుకొచ్చే ఒక ప్లేస్ ఇది. అట్లాంటి ప్లేస్ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చి లేక్ ప్యాలెస్ రిసార్ట్. స్టర్లింగ్ రిసార్ట్స్ అని కూడా ఉంది. సో బేసిక్లీ ఇది ప్రైవేట్ బ్యాక్ వాటర్ స్పేస్ అనుకుంటా. దీనికి బౌండరీస్ ఉన్నాయి. సో వీళ్ళ ప్రైవేట్ కయాకింగ్ అట్లాంటివి కూడా చేసుకుంటారు అనుకుంటున్నాను నేను.
సో బేసిక్లీ అక్కడ కయాక్స్ కనిపిస్తున్నాయి, మోటార్ బోట్స్ కనిపిస్తున్నాయి, జెట్ స్కీస్ లాంటివి. సో లేక్ ప్యాలెస్ రిసార్ట్స్ స్టర్లింగ్ వాళ్ళవి. ఒకవేళ మీకు కావాలంటే గూగుల్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంటే ఏంటంటే డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది, బ్యాక్ వాటర్స్లోనే ఉంటారు అండ్ విలాస్ లాగా ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ అది అటు సైడ్ అనమాట బీచ్. సో వెస్ట్లో సెట్ అవుతుంది కాబట్టి సన్ అటు సైడ్ మీకు మంచి వ్యూ కూడా ఉంటుంది ఈవినింగ్ టైంలో. సో డెఫినెట్గా హై ఎండ్లో ఉంటుంది ప్రైజెస్, బట్ నచ్చితేనైతే మీరు చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. స్టర్లింగ్ రిసార్ట్స్ బాగున్నాయండి. సో వీఆర్ ఆల్మోస్ట్ కమింగ్ టు అవర్ ఎండ్ ఆఫ్ డే 2 అట్ కేరళ. మనం అలెపీలో ఉన్నాం కరెంట్లీ. సో బ్యాక్ వాటర్స్లో ఉన్నాం అండ్ బ్యూటిఫుల్ సన్సెట్తో మనం ఎంజాయ్ చేయబోతున్నాం మన జర్నీ. సో ఇంకో అద్భుతం అండి, బేసిక్గా మా వీలాగ్లో ఇవాళ స్నేక్ బోట్ రేస్ అన్నాను కదా, యాక్చువల్గా దాని ప్రాక్టీస్ ఏదో చేస్తున్నట్టున్నారు. దాని రేస్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా, అది కూడా క్లిప్ తీయగలిగాను. చాలా లక్కీ మనం యాక్చువల్గా. సో చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఇంకో అద్భుతం అండి, బేసిక్గా మా వీలాగ్లో ఇవాళ స్నేక్ బోట్ చూడండి. ఇదే యాక్చువల్గా స్నేక్ బోట్ రేస్ అన్నమాట. చాలా అద్భుతమైన క్లిప్ క్యాప్చర్ చేయగలిగాను జస్ట్ మీకోసం. స్నేక్ బోట్ రేస్ కేరళలో ఎవ్రీ సెప్టెంబర్ జరిగే చాలా వరల్డ్ ఫేమస్ కాంపిటీషన్. దానికి ప్రాక్టీస్ చేసినట్టున్నారో మరి ఏంటో, బట్ ఇవాళ ఈ గ్రీన్ బోట్ అనేది ఈ విలేజ్కి సంబంధించింది. యాక్చువల్గా 3-4 బోట్లు ఉండే అనుకుంటా. దాట్ వాజ్ వన్ ఆఫ్ ద బోట్ దట్ టుక్ ఫేర్ ఇన్ దిస్ ఇయర్స్ కాంపిటీషన్. ఇది బేసిక్గా ఇందాక బోట్ రేస్ గురించి చెప్పాను కదండి, ఇది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ బోట్ రేస్, అది ఎండింగ్ పాయింట్ ఆఫ్ బోట్ రేస్ అంట. నెహ్రూ పెవిలియన్ అనేది అక్కడ వ్యూవర్స్ చూడడానికి ఈ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ బోట్ రేస్. సో ఇప్పుడు మీరు స్నేక్ బోట్ అంటే ఏంటి అని మీరు అనుకుంటుండొచ్చు. స్నేక్ బోట్ అంటే ఇగో ఇప్పుడు మీకు ఇక్కడ బ్లాక్ బోట్ కనిపిస్తుంది కదండి, ఈ బ్లాక్ బోట్ ఇదే స్నేక్ బోట్ అంటారు. ఇది యాక్చువల్గా విన్నింగ్ బోట్ అంట. 4 years బ్యాక్ ప్రతి సెప్టెంబర్లో జరుగుతుంది ఆ బోట్ రేస్ అనేది, స్నేక్ బోట్ రేస్. ఈ విలేజ్కి సంబంధించి ఇది విన్ చేసిన బోట్ అనమాట. ఇది 4 years బ్యాక్ విన్ చేసిన బోట్ ఇది అంట. సో అదనమాట స్నేక్ బోట్. సో స్నేక్ బోట్ అనేది బేసిక్గా రోయింగ్కి యూజ్ చేస్తారు. చాలా పెద్దదండి. ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు ఉంది, చాలామంది కూర్చుంటారు దాంట్లో. సో అంత పెద్ద స్నేక్ బోట్ అనమాట. సో ఆ బ్లాక్ బోట్ అనేది స్నేక్ బోట్లో 4 years బ్యాక్ విన్ చేసిన బోట్ రేస్ బోట్ అది. సో హియర్ వి ఆర్ అట్ ది ఎండ్ ఆఫ్ అవర్ అలెపీ వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో నేను మీకు ఇన్ఫర్మేటివ్గా ఇచ్చాను అనుకుంటున్నాను. ఇఫ్ ఎవరైనా కేరళలో విజిట్ చేయాలనుకుంటే, షికారా రైడ్ వెళ్ళాలనుకుంటే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బిలో అండ్ ఐ కెన్ హెల్ప్ యూ విత్ ద రైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్. అలా కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకుంటూ హాయిగా ఆ డే అంత పీస్ఫుల్గా స్పెండ్ చేసాం. ఇట్స్ డెఫినెట్లీ వర్త్ విజిటింగ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్. Thanks Andy for watching my video, and please do like, share and subscribe to my channel and follow me for more content. Thank you for watching.